ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరువు కోరల్లో చిక్కుకొని వెలువెల్లాడుతోంది. ఎలినినో ఎఫెక్ట్ తో పచ్చని పొలాలు ఎడారిగా మారిపోతున్నాయి. వర్షం ఎప్పుడు పడుతుందా అని రైతులు కళ్ళు కాయలు కాచేలా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. బాసర మొదలుకొని కాళేశ్వరం వరకు ఉత్తర తెలంగాణకు జీవనాడి అయిన గోదావరి ఇసుక తిన్నులుగా మారిపోయింది. ప్రాజెక్టులు అన్ని డెడ్ స్టోరేజ్ కి చేరువ అవుతూ ఉన్నాయి. కనీసం తాగడానికి చుక్కనీరు దొరకని దుర్భర పరిస్థితి దాపురించేలా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో వర్షాలు కురవకపోతే రైతుల పరిస్థితి ఏంటి? గ్రౌండ్ లెవెల్ లో నీరు ఏ రేంజ్ లో ఉందనే దానిపై మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర తీరం మొదలుకొని కాళేశ్వరం వరకున్న గోదావరి అయితే పూర్తిగా ఎండి ఎడారినైతే తలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లాలోని గోదావరి తీరం వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు గతేడాది ఇదే టైంలో ఇదే సీజన్ ఇదే టైంలోనైతే పూర్తిగా గోదావరి అవతల పెద్దపల్లి జిల్లాతో పాటు ఇవతల ఒడ్డున ఉన్న మంచిర్యాల జిల్లాలను రెండు ఒడ్లను తాకుతూ కూడా గోదావరి అయితే కిందికైతే ఉరకలేసిన పరిస్థితులు అయితే ఉన్నాయా. ఈ ఏడాది ఎలినో ఎఫెక్ట్ ఒకవైపు, మరోవైపు గతంలో కంటే ఎన్నడూ లేని విధంగా ఈ ఎండాకాలంలో 55 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఆందోళన చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఎలినో ఎఫెక్ట్ తోటైతే గోదావరి తీరం అయితే పూర్తిగా ఎడారిని తలపేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కరువు ఛాయలు అయితే కొట్టొచ్చినట్టుగా కనబడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న భారీ మధ్య తరహా ప్రాజెక్టులన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి చేరడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ ఏడాది వానాకాలం పంటలను సాగు చేయాలంటే కూడా సాగు చేయడం కష్టంగా ఉందంటూ రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో మంచిర్యాల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి కొంతమంది విశ్లేషకులు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు సార్? గతంలో ఎన్నడూ లేని విధంగా మాత్రం ఈ ఏడాది కరువు ఛాయలు అయితే కనబడతా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నాయి రానున్న రోజుల్లో? కరువు అనేది కనబడుతుంది, ప్రత్యక్షంగా కనబడుతుంది. ఎలినినో ప్రభావం ఉన్నదని చెప్పి గత సంవత్సరం నుంచి, గత వర్షాకాలం తర్వాతనే సైంటిస్టులు చాలా సందర్భాల్లో భవిష్యత్తులో వచ్చే సంవత్సరం ఎలినినో ప్రభావం ఉంటుంది, వర్షాభావం పరిస్థితులు ఏర్పడతాయి, సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలని అని చాలా సీరియస్గా కూడా వాళ్ళు చెప్పినా కూడా ఈ ప్రభుత్వాలు సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం మూలంగా ఈ ప్రమాదం అనేది ఆకస్మికంగా ఏదో ఇవాళ వచ్చింది కాదు. ఇది ఆల్రెడీ సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇవాళ బాధ్యత రాహిత్యమైనటువంటి చర్యల మూలంగా ఇవాళ ఈ యొక్క తెలంగాణలో అత్యధికంగా వర్షపాతం వస్తుంది. ఈ ప్రధానంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి మా ఆదిలాబాద్ జిల్లా ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి అడవుల జిల్లాలు, వర్షపాతం చాలా పెద్ద ఎత్తున నమోదయ్యేటువంటి ప్రాంతం. కానీ ఈ వచ్చినటువంటి వర్షాకాలంలో వచ్చినటువంటి నీళ్లను ఒదిగి పట్టుకోలేక, అంటే భూమిలో కాపాడుకోలేనటువంటి స్థితి నుంచి ఇవాళ ఎలినినో ప్రభావం అనేది డైరెక్ట్ ఇవాళ ప్రజల మీద పడుతూ ఉన్నది. కారణం ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటున్నంటే ఈ యొక్క ప్రాంతంలో విపరీతమైనటువంటి నదులు, వాగులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రధానంగా గోదావరి నది మొత్తం తెలంగాణనే కాపాడి, ఉత్తర తెలంగాణ మొత్తం బతికించేటువంటి నది గోదావరి నది మీద అప్పుడున్నటువంటి సర్కార్ కేసీఆర్ గవర్నమెంట్లో దాదాపుగా 1,00,000 కోట్లు అంటూ ఉన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడి నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ దాకా కూడా నీళ్ళని తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని మధ్య రిజర్వాయర్లు, కెనాల్స్, టన్నెల్స్ పట్టుకొని దాదాపుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో అవినీతి జరిగిందా? సరే, అవినీతి జరిగింది, తిన్నరు, మింగి కూర్చున్నా కూడా ప్రజలకు ఏమన్నా లాభం జరుగుతుందా, ఉపయోగం ఉందా అని అంటే ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టుకు బీటలు వారింది, నీళ్ళు ఆపే పరిస్థితి లేదు. అన్నారం పరిస్థితి అదే. ఎన్డీఏఎస్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది అని చెప్పారు. మరి వాళ్ళు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నదని చెప్పారు, కానీ అందులో పోతున్నటువంటి 1,00,000 క్యూసెక్ల నీరు ఇప్పటికి కూడా ప్రాణహిత వారదా నుంచి వస్తే, వారదా, పెన్గంగా, వైన్గంగా నుంచి వచ్చేటువంటి నీళ్లు, ప్రాణహిత ద్వారా వచ్చే నీళ్ళు ఏవైతున్నాయో ఆ నీళ్లను మనం ఎవ్రీడే 1,00,000 క్యూసెక్ల వాటర్ని మనము ఎత్తిపోతల పథకం ఆల్రెడీ ఉంది. ఈ 3 ప్రాజెక్టులు, 3 ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో అన్నారం, సొందిలలో డంప్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఎల్లంపల్లిలో వేసుకుంటే, ఎల్లంపల్లి నుంచి ఉత్తర తెలంగాణ నుంచి కొంత దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ వరకు కూడా మనం తాగునీళ్లు పంపు చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది
రిటైర్డ్ ఇంజనీర్లు చాలా మంది, విశ్లేషకులు చాలా మంది దాని మీద చూసినారు. ఆ ప్రాంతానికి వెళ్ళి కూడా అక్కడ పోతున్నటువంటి నీళ్లు చూసి చాలా బాధపడతా ఉన్నారు. ఎన్ని నీళ్లు వృధాగా పోతున్నా కూడా ఇంత వర్షాభావ పరిస్థితుల్లో రేపు భవిష్యత్తులో మళ్ళీ ఎండాకాలం మన వర్షాలు రావు. ఇక ఏమొచ్చినా ఇప్పుడు ఈ ఒక నెల, ఇవాళ జూలై నెల, ఆగస్టు, సెప్టెంబర్, ఈ 2 నెలల్లో ఏమన్నా తుఫాన్లు అట్లాంటివి ఏమైనా వస్తే తప్ప మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి అప్పుడు అక్కడ పోతున్న 1,00,000 క్యూసెక్ల నీళ్ళు ఏవైతున్నాయో వాటిని రాజకీయం చేయకుండా ఇవాళ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా నీళ్ళు అక్కడి నుంచి 1,00,000 క్యూసెక్లు ఎత్తిపోస్తేనేమో టీఆర్ఎస్కి పేరు వస్తుందని, ఎత్తిపోయాక మొత్తం నీళ్ళు వదిలిపెట్టి నీళ్లు లేని తెలంగాణ చేస్తేనేమో కాంగ్రెస్కు టీఆర్ఎస్ పార్టీ 1,00,000 కోట్లు మింగింది. కాబట్టి మాకు ప్లస్ అయితే మేము చేస్తున్న ఆరోపణలన్నీ కూడా నిజమే కావచ్చు అనే ప్రజలు నమ్మాలి, మా వైపు ఉండాలి అని అనుకుంటున్నాం. ఈ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నది ఒకటే, గతంలోనే ఎలినో ఎఫెక్ట్ ఈ ఏడాది ఖచ్చితంగా ఉంటుందంటూ శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందు చూపు లేమితనంతో పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కరువు మేఘాలు అలుముకుంటున్నాయంటూ కూడా వారైతే చెప్తా ఉన్నారు. ఓవైపు మహారాష్ట్రలోని బాబ్లీ గేట్లు లిఫ్ట్ చేసి ఉన్నప్పటికీ కూడా బాబ్లీ నుంచి బాసర మీదుగా ఎస్ఆర్ఎస్పిలోకి పూర్తిగా వరద నీరు వచ్చి ఎస్ఆర్ఎస్పి నిండితేనే గేట్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పి గేట్లు కనుక లిఫ్ట్ చేస్తే ఎస్ఆర్ఎస్పి నుంచి కడెం నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి గోదావరి గుండనైతే వరద నీరు వచ్చే అవకాశం ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు చేరితేనే గేట్లు లిఫ్ట్ చేస్తే ఇటు గోదావరి తీరం ఎల్లంపల్లి ప్రాజెక్టు మొదలుకొని కాళేశ్వరం వరకు కూడా గోదావరి జలకలను సంతరించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం లోటు వర్షపాతం ఎలినో ఎఫెక్ట్ తోటైతే గోదావరి తీరం అయితే ఎడారినైతే తలపిస్తోంది. గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా భూగర్భ జలాలు అడుగంటుగా పోయి ఈ సాగునీటికి దేవుడెరుగు, కనీసం తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఇప్పుడే ఉన్నాయి. దాదాపుగా మళ్ళీ వచ్చే వర్షాకాలం వరకు గనక పూర్తిగా వర్షాలు గనక పడకపోతే మాత్రం త్రాగునీటికి కూడా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఓవైపు ఆరోపణలు అయితే చేస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లను ఆన్ చేస్తే కన్నెపల్లి నుంచి కూడా వాటర్ను లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టులో పోసుకోవచ్చు. తెలంగాణ ఇటు ఉత్తర తెలంగాణకే కాకుండా దక్షిణ తెలంగాణకు కూడా సాగునీటితో పాటు త్రాగునీటిని అందించే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా మహారాష్ట్రలో పడుతున్న వర్షాలతోటి ప్రాణహిత అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రాణహిత ద్వారా వచ్చినటువంటి వరద నీరంతా కూడా కాళేశ్వరం వద్ద గోదావరిలో చేరి పూర్తిగా కిందికి అయితే వెళ్ళిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం కూడా పునరాలోచనలు చేయాలి. ఆ రాజకీయాలకు పోకుండా కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లను ఆన్ చేసి అక్కడి నుంచి వాటర్ను లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టులో కనుక పోస్తే ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ కూడా సాగునీరు త్రాగునీరు అందించవచ్చు. వచ్చే ఏడాది వర్షాకాలం వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. రాజకీయ విద్వేషాలకు పోకుండా కన్నెపల్లి పంప్ హౌస్ను లిఫ్ట్ చేసి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులతో పాటు సామాన్య జనాన్ని కూడా ఆదుకోవాలంటూ వారైతే కోరుతా ఉన్నారు. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లకు గాను ప్రస్తుతానికి 142.20 మీటర్లకు అయితే చేరింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 20.1754 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా కేవలం 7.7255 టీఎంసీలకైతే ప్రస్తుతానికైతే నీటి నిల్వ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి కూడా ఎక్కడికక్కడ హైదరాబాదు మెట్రోపాలిటన్ నగరాలకైతే 322 క్యూసెక్ల నీటితో పాటు ఎన్టీపీసీకి 120 క్యూసెక్ల వరద నీటిని అయితే రోజు కూడా లిఫ్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత ఏడాది కనుక చూసుకుంటే ఇదే సమయానికి కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుండలా తయారైంది. గోదావరి తీరం అయితే 2 ఒడ్లను అంటే ఇటు పెద్దపల్లి జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లా సైడ్ ఉన్నటువంటి 2 గోదావరి ఒడ్లను తాకుతూ కూడా పూర్తిగా నీరైతే ప్రవహించిన పరిస్థితులు అయితే గతంలో ఉండగా ప్రస్తుతానికి ఎలినో ఎఫెక్ట్ తోటైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే కరువు ఛాయలు అయితే కనిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండాలంటే కూడా ఎగువన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు
పూర్తి స్థాయిలో నిండాలి. ఎస్ఆర్ఎస్పి గేట్లు కనుక ఎత్తితే ఇటు కడెం ప్రాజెక్టుకి అయితే నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కడెం ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేస్తేనే ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరోవైపు శ్రీపాద ఎల్లంపల్లికి ప్రాజెక్టు సంబంధించి కూడా 4 ప్రాంతాల్లో కూడా పెద్ద వాగులు అయితే ఉన్నాయి. పెద్ద వాగుల గుండా వచ్చే వరద నీరు కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అయితే వచ్చి చేరుతుంది. అదే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండాలంటే కూడా ఇటు గోదావరి ఆధారితమైన ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో నిండితేనే అక్కడి నుంచి కూడా లిఫ్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఎస్ఆర్ఎస్పిలో కూడా పూర్తి స్థాయిలో అయితే నీటి నిల్వలు అయితే లేదు. ఇటు ఎస్ఆర్ఎస్పికి సంబంధించి ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 1091 ఫీట్ల గాను ప్రస్తుతానికి 332.53 ఫీట్ల మేరనైతే ఉంది. మరోవైపు ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 21.199 టీఎంసీలు మాత్రమే ఉంది. అంటే దాదాపుగా ఎస్ఆర్ఎస్పి గేట్లను కనుక ఎత్తాలంటే ఖచ్చితంగా 45 నుంచి 50 టీఎంసీల నీరు ఎస్ఆర్ఎస్పిలో నిల్వ అయితే మాత్రమే ఇటు గేట్లు ఎత్తి దిగువన గోదావరిలోకి లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్టు వద్ద గేట్లు మరమ్మతు జరుగుతున్న నేపథ్యంలో అయితే పూర్తిగా కడెం ప్రాజెక్టుకు సంబంధించి అయితే గేట్లను అయితే లిఫ్ట్ చేసి అయితే ఉంచారు అధికారులు. ఇటు ఎగువన కురుస్తున్న వర్షాలతోటి వస్తున్న వరద నీరు అయితే ఇటు గోదావరిలోనైతే కడెం వద్దనైతే వచ్చి చేరుతుంది. కానీ ఇటు కడెం వద్ద పూర్తి స్థాయి నీటి లభ్యత లేదు. ఓవైపు ఎస్ఆర్ఎస్పి వద్ద కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా అనుకున్నంత మేర భారీ వర్షాలు పడకపోవడం, ప్రాజెక్టులోకి వరద నీరు రాకపోవడంతో కూడా ఎస్ఆర్ఎస్పిలో కూడా గేట్లు లిఫ్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. 250 ఫీట్ల మేర బోర్వెల్ వేస్తే పడ్డటువంటి నీరు ప్రస్తుతం 1000 ఫీట్ల మేర బోర్వెల్ వేస్తేనే నీరు పడుతుందంటే పూర్తిగా భూగర్భ జలాలు ఏ రేంజ్లో అడుగంటుకుపోయినాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దాదాపుగా ఎండాకాలంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 50 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాకాలం మొదలై నెలన్నర అవుతున్నప్పుడు కూడా ఎలినో ఎఫెక్ట్ తోటి భారీ వర్షాలు పడకపోవడంతో అయితే ప్రస్తుతం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతాంగం కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ప్రస్తుతానికి కొద్దో గొప్ప పత్తి పంటలను అయితే ఇటు రైతులు సాగు చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లతోటి వరి సాగు చేద్దామంటే కూడా రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రైతులైతే అత్యధికంగా మొదటి పంటగా పత్తి వేస్తూ ఉంటారు, రెండో పంటగా సోయా వేస్తూ ఉంటారు. గత నెలలో ఇటు పత్తి సోయా వేసినటువంటి రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఆదిలాబాదు ఇటు నిర్మల్ జిల్లాల్లో ఉన్నాయి. అంటే సరిపడంత నీరు లేకపోవడం, అనుకున్నంత మేర వర్షాలు పడకపోవడంతో అయితే రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని చోట్ల ఏకంగా డ్రమ్ములలో నీరు తీసుకెళ్లి కూడా పత్తి పంట వేసినటువంటి రైతులైతే ఆ మొక్కలకు నీరునైతే పోస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రిప్పింగ్ సిస్టమ్ ద్వారానైతే రైతులైతే పత్తి పంటకు నీటిని అందిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో మొదటి పంటగా అంటే వరి వేస్తూ ఉంటారు, రెండో పంటగా పత్తి వేస్తూ ఉంటారు. కానీ వరి సీజన్ స్టార్ట్ అయ్యి నెల అవుతున్నా కూడా పూర్తిగా వరి నారు పోసినప్పటికీ కూడా ఇటు బాయిలలో కానీ ప్రాజెక్టుల కింద పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులకు సరిపడా ప్రాజెక్టులలో నీరు లేకపోవడం, కెనాల ద్వారా కూడా నీరు రాకపోవడంతో అయితే పూర్తిగా రైతాంగం అయితే ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతానికి నారు పోసినప్పటికి కూడా ఎక్కడా కూడా కొద్దో 10 నుంచి 15% మేర మాత్రమే ప్రస్తుతానికైతే రైతులు నాట్లు వేశారు. కానీ ఈ నాట్లు వేసినప్పటికి కూడా బోరు బావిల కిందనో లేదనుకుంటే బావుల కింద ఉన్నటువంటి వరి పంటనే పండడం కష్టంగా ఉంది. అటువంటిది కెనాల ద్వారా నీళ్లు రాకపోవడంతో కూడా తాము పంటలు సాగు చేయాలంటే ఇబ్బంది పడుతున్నామంటూ కూడా రైతులైతే చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ప్రాజెక్టుల కింద ఇటు కల్టివేషన్ చేస్తున్న రైతుల పరిస్థితి ఎలా ఉంది, మరి నార్మల్ పోసినటువంటి రైతులు ఎటువంటి ఆందోళన చెందుతున్నారో మనం చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి భారీ మధ్య తరహా చిన్న తరహా ప్రాజెక్టుల కింద పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులు పంటలు సాగు చేయాలంటే కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి చేరడంతో పంటలు వేయడానికైతే
భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు పంటలు వేసే సమయం దాటిపోవడంతో కూడా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని రైతుల పొలాల వద్ద అయితే ఉన్నాను. దాదాపు చూడొచ్చు, ఓవైపు రైతులందరూ కూడా వరి నాట్ల కోసం నారు పోసి 15 నుంచి 20 రోజులు అవుతున్నా నారు ఎదిగినప్పటికీ కూడా ఇటు కడెం కెనాల్ నుంచి వరదని ఇటు కెనాల్లోకి రావాల్సిన నీరు రాకపోవడంతో వారు పంటలు సాగు చేయాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు తలాపున గోదావరి ప్రవహిస్తోంది తప్ప తమ భూముల్లోకి నీరు రాని పరిస్థితి ఉందంటూ రైతులైతే చెప్తా ఉన్నారు. మనతో పాటు దండపల్లి మండలానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఉన్నారు. రైతులను అడిగి తెలుస్తున్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి అసలు? గత ఏడాది అయితే ఈ సమయంలో ఇప్పటికి మీరు పంటలు సాగు చేశారు, కెనాల్లో నీరు వచ్చాయి, కానీ ఈసారి కడమేమో ఓవైపు గేట్లు రిపేర్ అవుతున్నాయి, కడంలో చుక్కా నీరు లేని పరిస్థితి ఉన్నది. ఒకవేళ కడెంలో గనక ప్రాజెక్టులో నీరు లేకపోతే మీరు పంటలు సాగు చేసే పరిస్థితి ఉందా, ఎలా ఉంది? మేము దండపల్లి గ్రామ రైతులము. దాదాపు కడెం ప్రాజెక్టు పైన ఆధారపడి బతికే రైతులము. ఎంతో కొంత ఒక 20% బావులు చెరువు కింద ఉన్న తప్ప 80% గ్రామ ప్రజలు పొలాలు మొత్తము కడెం ప్రాజెక్టు మీదనే ఆధారపడి పంట చేసుకునే పరిస్థితి ఉంది. జూన్ 5లో మేము ఎప్పుడైతే జీలుగులు కానీ జనములు పరిస్థితి, ఈరోజు ఆగస్టు 1 వచ్చే పరిస్థితి ఉంది. 60 రోజులు ఇప్పటికే వర్షం వల్ల మా పంటలు వెనుకబడిపోయి ఉన్నాయి. మేము ఏదో పక్క ఉన్న బావుల వద్ద నారలుకొని ఉన్నాము. ఇప్పటికే నారలకు 20 రోజులు అయితే ఉన్నది. అధికారులు మాత్రం కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ ఉన్నది, కడెంలో వాటర్ నింపే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. పూర్తిగా మా దండపల్లి మండలంలో ఒక 20,000 ఎకరాల పంట కడెం ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నది. కడెంలో అధికారులు స్పందించి ఆ గేటు సరిచేసి డ్యాంలో వాటర్ అంటే వర్షం పరిస్థితి అనుకూలిస్తే కడెం నింపితే కానీ దండపల్లి మండలంలో పంటలు పండే పరిస్థితి లేదు. ఓవైపు ఎలినో ఎఫెక్ట్ తోట అయితే ఈ ఏడాది వర్షాలు కూడా తక్కువనే కురిశాయి. ఒక గత 2-3 రోజుల నుంచి కురిసిన కొన్ని వర్షాలు తప్ప పెద్ద వర్షాలు కూడా లేవు. అధికారులు ఏమన్నా వచ్చారా, ఆరుతడి పంటలు వేసుకోవాలని మీకు ఏమన్నా సూచనలు చేశారా, ఏమన్నారు? మాకు తెలిసి ఇప్పటి వరకు మేము ఇట్లాంటి వర్షాభావ పరిస్థితులు చూడలేదు. గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు అధికారులు కానీ ఎవరు నాయకులు కానీ ఎవరు కానీ పంటలు వేయద్దు, ఆరుతడి పంటలు వేయాలని ఎలాంటి అధికారిక సమాచారం అయితే మాకు లేదు. మేము ఇప్పటికే ఒక ఎకరానికి 15 కిలోల చొప్పున 1500 రూపాయలు పెట్టి విత్తనాలు తెచ్చి పక్కవారి పంపు దగ్గర మేము మొలకలు పోసుకున్న పరిస్థితి ఉంది, దున్నిచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక ఎకరానికి ఒక్కొక్క రైతుకు ఒక 5-6 వేల చొప్పున నష్టపోయి 60 రోజుల ఇప్పటికే లేట్ అయిన పరిస్థితి కూడా మాకుంది. దీనిలో వల్ల గిట్ట వర్షాభావ పరిస్థితులకు నష్టపోతే ఒక్కొక్క రైతుకు ఎకరానికి 20,000 చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తేనే ఈ సంవత్సరం రైతులు బతికే పరిస్థితి ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. గూడెం లిఫ్ట్ ఉన్నప్పుడు కూడా గోదావరిలో కొద్ది గొప్ప అయితే వాటర్ ఉంది, కానీ ఇప్పటి వరకు గూడెం లిఫ్ట్ తోటి మీకు నీరు అందించిన దాఖలాలు లేవు. కడెంలో కూడా నీరు లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? మేడిగడ్డ ప్రాజెక్టు సందర్భంలో మేడిగడ్డ నుంచి 3 టీఎంసీల నీరును అన్నారంకు లిఫ్ట్ చేయవచ్చు. అన్నారం నుంచి 3 టీఎంసీల నీరును సుందిలకు లిఫ్ట్ చేయవచ్చు. సుందిల నుంచి మన ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయవచ్చు. ఆ లిఫ్ట్ చేయడం వలన 3 టీఎంసీలు అంటే మన ఎల్లంపల్లి 21 టీఎంసీలు 8 టీఎంసీల కెపాసిటీ ఉన్నది. ఒక్క 4 డేస్ రింపితే ఎల్లంపల్లి రెండుతుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మనకు ఏ సంఖ్యలో లిఫ్ట్ ఇస్తారు, గూడెం లిఫ్ట్. వర్షాకాలంలో ఇస్తే మా గవర్నమెంట్ చొరవ తీసుకొని వర్షాకాలం కూడా ఇస్తే మనకు అందరికి బాగుంటుందని కోరుతున్నాం. ప్రాణేత నది నుంచి 1,00,000 క్యూసెట్లు నీళ్లు వస్తున్నాయి. ఆ 1,00,000 క్యూసెట్లు అంటే 7.5 టీఎంసీలు. ఓన్లీ ఇప్పుడు 3 టీఎంసీలే 96 అడుగుల నీటి మట్టం లెవెల్ ఉంది. 92 అడుగుల నీటి మట్టం వరకు ఉంటే కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 18 కిలోమీటర్ డిస్టెన్స్ తోటి 3 టీఎంసీలు నీరును అన్నారం ఇవ్వచ్చు. అన్నారం నుంచి సుందిలకు ఇవ్వచ్చు, సుందిల నుంచి మన ఎల్లంపల్లికి ఇవ్వచ్చు. ఆ ద్వారా మనకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మనకు ఇక్కడికి గూడెం లిఫ్ట్ ద్వారా మనకి ఇక్కడ పొలాలకు నీరు అందుతుంది వర్షాకాలంలో అని కోరుతున్నాం. ఇది రైతులైతే చెప్తున్నది ఒకటే. ఓవైపు వర్షాభావ పరిస్థితులు ఒకవైపు అయితే, మరోవైపు ప్రాజెక్టులలో నీరు లేకపోవడం, ఓవైపు మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఇటు పంపులు గనక ఓపెన్ చేసి ఆ నీటిని శ్రీపాద ఎల్లంపల్లి గనక లిఫ్ట్ చేస్తే గూడెం లిఫ్ట్ ద్వారా తమ ప్రాంతానికి కూడా సాగునీరుతో పాటు త్రాగునీరు అందే అవకాశాలు అయితే ఉంటుంది. పూర్తిగా వర్షాలు పడకపోవడంతో కూడా ఈ ఏడాది లోటు పరిచవర్తంతో ఇటు త్రాగునీరుకి కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా రోజు రోజుకు పడిపోతూ ఉండడంతో ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉన్నాయంటూ రైతులు అయితే చెప్తున్నారు. పూర్తిగా ఇటు కడెం ప్రాజెక్టు కిందనైతే దాదాపుగా 45,000 ఎకరాల పైచీలకైతే రైతులైతే పంటలైతే సాగు చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది గేట్ల మరమ్మత్తు పేరుతో
తోటైతే ఇప్పటి వరకు ప్రాజెక్టులో పూర్తిగా నీరైతే నిల్వ ఉంచింది లేదు. ఇటు వర్షాలతోటి వస్తున్నటువంటి నీరు కానీ, ఇటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు, భారీ వర్షాలకు వస్తున్నటువంటి వరద నీరు కూడా పూర్తిగా గోదావరిలోకి వచ్చి అయితే చేరుతూ ఉంది. దాదాపుగా నెలన్నర సమయం దాటినప్పుడు కూడా పంటలు వేయలేని సిచ్యువేషన్స్ అయితే ఇటు కడెం ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న రైతులైతే పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తాము ఏదైతే నారు కోసం బయట అప్పులు తీసుకొచ్చి అయితే నాట్లు వేయడానికి నారైతే పోసాము, ఖచ్చితంగా నష్టపరిహారాన్ని అందించి రైతులను ఆదుకోవాలంటూ కూడా దండపల్లి రైతులైతే కోరుతా ఉన్నారు. ప్రస్తుతానికి నేను కడెము ప్రాజెక్టులో భాగమైనటువంటి లెఫ్ట్ కెనాల్ వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు, లెఫ్ట్ కెనాల్ గుండా మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండపల్లి, లక్షట్పేటతో పాటు ఆజిపూర్ మండలాలకైతే సాగునీరుని అయితే అందిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది లోటు వర్షపాతం ఒకవైపు, మరోవైపు కడెం ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లను మరమ్మతు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే కడెం ప్రాజెక్టులోనైతే నీటినైతే నిల్వ చేయని పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ ఏడాది అంటే గత ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది అయితే ఇదే సమయాన కడెం ప్రాజెక్టులోనైతే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరింది. ఏకంగా గేట్ల పైనుంచి కూడా వరద నీరు అయితే ప్రవహిస్తూ ఇటు గోదావరి నదిలోకి చేరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గత ఏడాది ఎక్కడ కడెం ప్రాజెక్టు కొట్టుకపోతుందనే ఆందోళన కూడా ఇటు కడెం ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలు అయితే గత ఏడాది ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉండగా ప్రస్తుతానికైతే ఈ ఏడాది గేట్ల మరమ్మతు కోసం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటినందింటిని కూడా గోదావరిలోకి వదలడం, మరోవైపు లోటు వర్షపాతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నమోదవడంతో అయితే ప్రాజెక్టులోనైతే లేని పరిస్థితి అయితే ఉంది. కడెం ప్రాజెక్టుకు సంబంధించి కడెం ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 700 ఫీట్లకు గాను ప్రస్తుతానికి 681.550 ఫీట్లకైతే చేరుకుంది. కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి సామర్థ్యం 3.495 టీఎంసీలు కాగా కేవలం కడెం ప్రాజెక్టులో ప్రస్తుతానికి 0.657 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతానికైతే ఉంది. ఇటు గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటైతే ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 658 క్యూసెక్ల వరద నీరు అయితే వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు దిగువనకైతే అధికారులు 66 క్యూసెక్ల వరద నీటిని అయితే వదిలిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది పూర్తిగా ప్రాజెక్టులోనైతే నీటి నిల్వ లేని పరిస్థితులు అయితే ఉన్నాయి. 2.435 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతానికి మాత్రం 0.65 టీఎంసీల నీరైతే ఉంది. పూర్తిగా గేట్ల మరమ్మత్తు చేస్తే గాని ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే పరిస్థితులు అయితే లేదు. అయితే గత ఏడాదితో పాటు అంతకుముందు ఏడాది కూడా కడెం ప్రాజెక్టులకి భారీగా వరద రావడం, ఏకంగా 6 లక్షల క్యూసెక్ల వరద నీరును గోదావరిలోకి వదిలిన సిచ్యువేషన్స్ అయితే కడెం ప్రాజెక్టులో గత ఏడాది ఉన్నాయి. మరి ఈ ఏడాది మాత్రం ఆ గేట్లు ప్రాబ్లం రావడం, మొరాయించడం, వాటి రిపేర్లు చేస్తున్న నేపథ్యంలోనైతే కడెం ప్రాజెక్టులోనైతే ప్రస్తుతానికైతే చుక్క నీరు లేని పరిస్థితులు అయితే ఉంది. కడెం ప్రాజెక్టుకు సంబంధించి కూడా కడెం ప్రాజెక్టు కింద దాదాపుగా 45,000 ఎకరాల పైచీలకైతే రైతులైతే పంటలైతే సాగు చేస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ప్రాజెక్టులో నిల్వ చేసినటువంటి ఆ వాటర్ని ప్రతి ఏడాది యాసంగి పంటకి ఇటు అధికారులు అయితే కెనాల ద్వారా రైతులకైతే అందించేది. కానీ ఈ ఏడాది మాత్రం పూర్తిగా గోదావరి డ్రై అయి ఉండడం, కడెం ప్రాజెక్టులో గేట్ల మరమ్మతుతోటి కూడా ప్రాజెక్టులో నీటి నిల్వ చేయకపోవడంతో అయితే ఎండాకాలం కాదు ఈ ఏడాది వర్షాకాలంలో కూడా పంటలు రైతులైతే సాగు చేయలేని సిచ్యువేషన్స్ అయితే కడెం కెనాల్ కిందనైతే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రాజెక్టుల కింద పంటలు సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుల పరిస్థితి ఇదే ఉంది. ప్రాజెక్టులు పూర్తిగా డెడ్ స్టోరేజీకి రావడం, వర్షాలు పడకపోవడంతో కూడా ప్రాజెక్టులు జలకళ సంతరించకపోవడంతో అయితే ఇప్పుడు ప్రాజెక్టు కింద పంటలు సాగు చేయాలంటే కూడా రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపుగా ఖరీఫ్ సీజన్కు సంబంధించి కూడా నెలన్నర సమయం దాటినప్పటికీ ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అసలు వరిను పూర్తి స్థాయిలో వరి నాట్లయితే వేయలేదు. కేవలం 10 నుంచి 20% మేర మాత్రమే నారైతే పోసారు. కానీ
పూర్తి స్థాయిలో వరి నాట్లు వేయని సిచ్యువేషన్స్ అయితే ఇటు ప్రాజెక్టుల కింద ఉన్నాయి. మరోవైపు ఏదైతే బోరు బావులు లేదా బావుల కింద పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా పంటలు వేయడానికి కూడా వెనక ముందు ఆలోచిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. పూర్తిగా గ్రౌండ్ లెవెల్ వాటర్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉండడం, వర్షపాతం ఉన్న నేపథ్యంలోనైతే బావుల కింద పంటలు సాగు చేసే రైతులు కూడా పంటలు సాగు చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఓవైపు గతంలోనే గత కొద్ది రోజుల క్రితం మనం చూసాం, ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఏదైతే గత నెలలో పత్తి పంట సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో తమ పంటల్లో కాపాడుకోవడానికి డ్రమ్ములలో నీటిని తీసుకొచ్చి ఇటు పత్తి పంటకైతే పోస్తూ ఉండగా కొన్ని ప్రాంతాల్లో డ్రిప్ సిస్టమ్ ద్వారా పత్తి పంటకైతే నీటిని అయితే అందిస్తూ ఉన్న పరిస్థితి ఈ వర్షాకాలంలో ఈ ఏడాది అయితే ఏర్పడింది. అయితే ఎలినో ఎఫెక్ట్ అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొట్టొచ్చినట్ట కనబడుతోంది. లోటు వర్షపాతంతో అయితే పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కరువు మేఘాలు అయితే కమ్ముకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను లక్షట్పేట మండలంలోని రైతుల పొలాల వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు ప్రతి ఏడాది కూడా వానాకాలం సీజన్లో ఇప్పటికీ ఈ పొలాలన్నీ కూడా పంటలు సాగాయి ఉండేది. కానీ ఈ ఏడాది లోటు వర్షపాతం ఒకవైపు అయితే మరోవైపు గోదావరిలో కూడా పూర్తిగా నీరు లేకపోవడం, గూడెం లిఫ్ట్ ఆన్ చేయకపోవడంతో అయితే రైతులైతే ఆరుతడి కింద ఇటు నారు పోసుకున్నప్పటికి కూడా నాట్లు వేయాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా తగ్గుముఖం పట్టడంతో అయితే పంటలు సాగు చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉండగా, మరోవైపు మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్, లక్షట్పేట, దండపల్లి, జన్నారం సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి రైతులైతే ఎక్కువ మొత్తంలో కడెం కెనాల్ కిందనైతే పంటలైతే సాగు చేస్తూ ఉన్నారు. పూర్తిగా కెనాల్లో గనక వరద నీరు రాకుంటే కూడా వారు పంటలు సాగు చేయలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనతో పాటు లక్షట్పేట మండలానికి సంబంధించిన రైతులు అయితే ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉండేది ప్రతి ఏడాది ఈ టైంకి మీరు పంటలు వేసేదా? ఈ ఏడాది ఎట్లా ఉండేది? సార్ నమస్కారం, నా పేరు మహేష్. ఈ సంవత్సరం ప్రతిసారి ఈ సంవత్సరం ఈ దినం వరకు మాకు నార్లు జోరు అందుకొని నాటేసే కూలీలు కరువయ్యేటోళ్ళు. అలాంటిది ఈ సంవత్సరం నార్లు ఎదిగినాయి. అయినా కానీ ఎలినో ప్రభావం వల్ల మాకు వర్షాలు కొట్టక ఇక్కడ నార్లు ఖరాబ్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. నార్లు టైం దాటిపోతుంది, అయినా వర్షాలు లేవు. కడెంలో డెడ్ స్టోరేజ్ వాటర్ ఉన్నాయి. ఆ నీళ్లు మాకు రావాలంటే ఇంకా వర్షాలు లేవు. వర్షాలు పడ్డా అక్కడ గేట్లు ప్రాజెక్టులో రిపేర్ నడుస్తుందంటారు. అలాంటప్పుడు మాకు ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్ నింపితే అక్కడ నుంచి గూడెం లిఫ్ట్ నడిస్తే దాంతో మాకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది మా దండపల్లి లక్షపేట మండలాల వరకు. కాబట్టి ఇది మాకు ఎప్పుడు లేదు. ఈ నాకు తెలిసినంత వరలా ఇప్పటి వరకు ఇలాంటి కరువు ఎప్పుడు రాలేదు. నేను ఈ సంవత్సరం చూస్తున్నా. ఈ ప్రభావం గిట్ట రైతుల మీద పడితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి దీని దూరదృష్టితోని మా పెద్దలు ప్రేమసారరావు గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ దీని కొంచెం అధికారులతో మాట్లాడి సమీక్షించి మాకు దాన్ని చేయగలరని మనవి. ఇది ఇటు లక్షట్పేట మండలానికి సంబంధించినటువంటి రైతులు కూడా చెప్తా ఉన్నది ఒకటే, గత ఏడాది మేము ఇప్పటి వరకు ఇటు పత్తితో పాటు వరి పంటను పూర్తి స్థాయిలో సాగు చేశాము. కానీ ఈ ఏడాది ఎలినో భావంతో లోటు వర్షపాతంతో అయితే తాము పంటలు సాగు చేయాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయంటూ వారైతే చెప్తూ ఉన్నారు. మరోవైపు కడెం కెనాల్ కింద పంటలు సాగు చేస్తున్నాము. పూర్తిగా ఇటు సాగుకు సంబంధించి నీరు కూడా రాకపోవడంతో కూడా పంటలు సాగు చేయాలంటే ఇబ్బంది అయితే పడుతూ ఉన్నావు. ఎప్పుడు నిండుగా ఉండే గోదావరి కూడా పూర్తిగా ఎడారిగా మారడంతో కూడా రానున్న రోజుల్లో ఇటు పంటలకు సాగునీరు అందుతుందనే నమ్మకం కూడా తమకైతే లేదంటూ కూడా వారైతే చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఎలినో ఎఫెక్ట్ అయితే కనబడుతోంది. పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా లోటు వర్షపాతం నమోదవడంతో అయితే పంటలు సాగు చేయాలంటే కూడా రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఎలినో ఎఫెక్ట్ తోటి పంటల సాగు చేయడానికి వెనకడుగు వేస్తున్న రైతులపై ఐన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐన్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.